నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నా కొడుకు మీద ఈగ వాలకూడదు. నేను చూసుకుంటానయ్యా. నీ తమ్ముణ్ణి కాపాడేస్తే నేను ఊరుకుంటాననుకున్నావా? వీళ్ళనంటే చెప్పింది మాత్రమే చెయ్యాలా? మేము చెప్పంది చేస్తాం కదా. నెక్స్ట్ నేను ఒకటి చేయబోతున్నాను. అదేంటో కనిపెట్టి చూద్దాం. కనిపెట్టరా. కమాన్ కమాన్, అందరినీ కొట్టి తరవేయండి. అన్నా అన్నా, ఏమైందన్నా? వీరభద్రం ఎవరు? శక్తి నా మీద చేయి చేసుకున్నా పర్వాలేదన్నా. శివయ్య కన్స్ట్రక్షన్స్ మీద చేయి వేస్తే మీ మీద చేయి వేసినట్టే అని తెలుసు కూడా చేయి వేశాడు. అదే నేను తట్టుకోలేకపోతున్నాను. శివయ్య శివయ్య అన్న ప్రతి చోట శక్తి శక్తి అనేలా చేశాడు. శివయ్య అన్న పేరే లేకుండా చేశాడన్నా. రావండి. విఘ్నేష్ బాబు, బాబు విఘ్నేష్, నా మాట విను, వెళ్ళొద్దు, నా మాట విను. మొత్తం అంతా వెతికాను. తమ్ముడిని ఎక్కడుంచాడో తెలియట్లేదు. హలో శక్తి, విఘ్నేష్ నన్ను కొట్టి తప్పించుకు పారిపోయాడు. ఏంటి? చెప్పాను కదరా నీకు. నేనెంతో చెప్పి చూశాను కానీ వెళ్ళలేదు. వెళ్ళేటప్పుడు నా సెల్ ఫోన్ తీసుకువెళ్ళిపోయాడు. నువ్వు వాడితో మాట్లాడు. హలో అన్నా, నేను విఘ్నేష్ మాట్లాడుతున్నాను. శక్తి దగ్గర నుంచి తప్పించుకొచ్చాను. అన్నా, నేను ఇంటికి వెళ్తానని తెలిసి శక్తి తప్పకుండా అక్కడికి వస్తాడు. మీరే నన్ను కాపాడాలన్నా. మంచి పని చేశావు. ఇప్పుడు ఎక్కడున్నావు? నేను హనుమాన్ గుడి పక్కన ఉన్నానన్నా. ఏమ్మా శక్తి, నీ తమ్ముడు నీ దగ్గర నుంచి తప్పించుకొని నాకు ఫోన్ చేసి నా దగ్గరికి వస్తున్నాడు. నేను వాడిని కాపాడాలంట. వాడు నా దగ్గరికి రావట్లేదు, చావు దగ్గరికి వస్తున్నాడు. పెట్టుకుంటావా? అన్నా, జరగకూడదని కదరా నేను ఇన్నాళ్ళు కష్టపడింది. విఘ్నేష్, ఎక్కడికి వెళ్తున్నావు? హాస్పిటల్కి. ముందు ఇంటికి పోని, జరిగింది నాన్నకి చెప్పాలి. నాకేదన్నా జరిగితే నాన్న నిన్ను అపార్థం చేసుకుంటారు. ఎవరి గురించి దిగులేదు, నాకు నీ ప్రాణమే ముఖ్యం. చెప్పేది వినండి.
శక్తి ఏం జరిగిందిరా? శక్తి నాన్న, మన శక్తి నాన్న. విఘ్నేష్, విఘ్నేష్, అయ్యా, విఘ్నేష్ బాబుని కాల్చి చంపేశారయ్యా. విఘ్నేష్, అయ్యో విఘ్నేష్, అయ్యో విఘ్నేష్. శక్తి మన విఘ్నేష్. లోపల అయ్యగారు రారు. ఈ ఊరు పెద్ద మనిషి, పెళ్లికి రాలేకపోయారు. మన ఇంట్లో ఏ శుభమన్నా ఆయన లేదే జరగదు. ముందు ఆయన ఆశీర్వాదం తీసుకోండి. అయ్యా, అబ్బాయి అమ్మాయి వచ్చారు, ఆశీర్వదించండి. అమ్మా, అయ్యగారు ఆశీర్వాదం తీసుకో. మీరు సరే అన్నాకే కదయ్యా ఈ పెళ్లి జరిగింది. 10 సంవత్సరాల లెక్కరా. ఎక్కడ తీరకపోతుందా అని భయపడ్డాను. లోపలేమన్నా? కాళ్ళ మీద పడమన్నా. ఇప్పుడు పడు. భార్య పిల్లల ముందు శివయ్యని పొరపాటున కూడా ఎవడు ఎదిరించకూడదు. నేను శిక్షిస్తే ప్రాణం ఉండదు, క్షమిస్తే ప్రాణమే ఉంటుంది. ఇన్నాళ్ళు జీవోత్సవంలా ఉన్నాన్రా. దీన్ని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకురమ్మన్నది ఇది నా కాళ్ళ మీద పడాలని కాదు, దీని బాబు నా కాళ్ళ మీద పడాలి. పిలవే నీ బాబుని. కుదరదు. అయ్యా, వచ్చేసాడయ్యా. రమ్మన్రా ముసలాన్ని. వచ్చినాడు ముసలోడు కాదయ్యా. ఎవరికే ఫోన్ చేసి బాబు రాలేదా? వచ్చింది నా బాబు కాదు, నీకు బాబు. ఎవడో పోయి చూడండిరా. వీడెవడే? నా అన్నయ్య. వీడిని తన్ని దీని బాబుని రమ్మనండ్రా.
అందరూ చస్తేనే ఏడుస్తారు. నా చెల్లెలు ఏడ్చిందో చచ్చారా. తప్పు చేయడం ఆపేయ్. వద్దు వద్దని చెప్పాను కదా. ఇప్పుడు చూడు, నువ్వు చేసిన తప్పు నీ కూతురు పీక చుట్టుకుంది. నా చెల్లెలకు చుట్టుకుంది. అది నా కూతురు, నేను దాని తండ్రిని. ఇది నా కుటుంబ సమస్య. నువ్వెవర్రా? ఎవరా నువ్వు? నాన్న మీరే. లేదు నాన్న, అన్నయ్య వచ్చి. తెలియక తప్పు చేశాను. ఇకపై ఇలా జరగదయ్యా. సార్, చెప్పమ్మా. ఉదయం జరిగిన అగ్ని ప్రమాదానికి శివయ్య కొడుకే కారణమని పత్రికలో రాశారు. అలా రాశారని నా హస్బెండ్ ని నడి రోడ్లో నా కళ్ళ ముందే నరికేశారు సార్. ఏదో ఒకటి మీరే చేయాలి సార్. ఎక్కడికి వచ్చి మాట్లాడుతున్నావు? ఎక్కడి నుంచి వెళ్ళమ్మా. వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు సార్. ఆ నరికిన వాళ్ళని నేను గుర్తుపట్టగలను. మేమా అని చూడు. సార్ 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 వీళ్ళే సార్, వీళ్ళే సార్. బాబు పో, బయటికి పో. నా హస్బెండ్ ని నరికేశారు సార్. ఏంటన్నా ఎప్పుడు లేని కొత్తగా? ఏంటి శక్తి? ఏంటి శక్తి, మమ్మల్ని కొడుతున్నా? అయ్యగారు చెప్తానే కదా. మదర్ తెరిసా చారిటీ హాస్పిటల్ ప్రారంభించింది పేదవాళ్లకి హెల్ప్ చేయడానికి. ఈరోజు దాన్ని కంటిన్యూ చేయగలమా అని తెలియడం లేదు. ధూళ్పేట గుణ అని ఒకడు హైదరాబాద్లో పెద్ద రౌడీ అట. బెజవాడ జైలుకు మార్చారు. గుండె నొప్పి అని అబద్ధం ఆడి మా హాస్పిటల్కి వచ్చి అడ్మిట్ అయ్యాడు.
పేషెంట్స్ తో ఇలా ప్రవర్తిస్తున్నారే, బాగుందా? ట్రీట్మెంట్ అనే పేరుతో ఈ వారం రోజులు వాడు పెట్టిన టార్చర్ చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది. పోలీసులు రాలేదా? వచ్చారు. కొండంత నమ్మకంతో మీ దగ్గరకొచ్చాం. మన వాళ్ళని పంపిద్దామా? హలో, దూల్పేట గుణ ఫోన్ శివయ్యకి అన్నా. బెజవాడలో నువ్వే పెద్దోడు విన్నాను. మరే వయసు అయిపోతే పెద్దోడువే కదా. చూడు, ఇక్కడ కావాలంటే నువ్వు పెద్దోడువి కావచ్చు. గుణ దూల్పేట గుణ శివయ్యని పట్టించుకోను, ఎవడయ్యని పట్టించుకోను. ఏందబ్బా సౌండే లేదు? హలో 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 హలో. నీ వెనక 100 మంది ఉండొచ్చు, లేదా 1000 మంది ఉండొచ్చు, కానీ నా ముందు ఉన్నది ఒకే ఒక్కడ్రా. నా శక్తి. శక్తి అన్నా, వాడికి ఇంకో పేరుందట, జిల్లాట. ఏంటి జిల్లానా? ఒక్కసారి నేను టచ్ చేస్తే ఇక్కడ కాదు, ఈ జిల్లాలోనే ఉండడు. అందుకే మా వాళ్ళు నాకు ముద్దు పేరు పెట్టారు, జిల్లా. ఆస్పత్రికి వస్తే ఒకటి నయమైపోవాలి, లేదా శవంగా పోవాలి. ఎలా పోవాలో నువ్వే డిసైడ్ చేసు. అబ్బాయి, ఊరుకోక నీరంటోడు ఉంటే తప్పే జరగదు. ఇట్రా, ఊరు కొత్త. ఏమన్నా? మంచోడు అన్నా. తప్పు జరగకూడదనేమి కొట్టలేదు, తప్పు జరగాలి, కానీ అది మేం మాత్రమే చెయ్యాలి. ఇప్పుడు చెప్పు, నేనెవరిని? చాలా మంచోడివి. విజయవాడలో అసిస్టెంట్ కమిషనర్ శక్తి నిన్న జరిపిన హఠాత్ వేట నగరంలో సంచలనం సృష్టించింది. వారు నగరం ముఖ్య ప్రాంతాల్లో తీసుకున్న చర్యలలో దోపిడీ, హత్య, అక్రమ రవాణా, దొంగసారాయి, గంజాయి వంటి నేరాల్లో సంబంధం ఉన్న వారినందరినీ ఖైదు చేశారు. ఒకే ఒక్క రాత్రిలో నేరస్తుల్ని కలుపు మొక్కల్లా పీకి పారేయడం ఇదే మొదటిసారి. అయ్యా, ఎవరిని వదలలేదు, అందరినీ లేపేశాడు. పోలీస్ అయినందువల్లే కదా ఈ పని చేశాడు. పోలీసే కాకుండా చెయ్యి, వాడిని పోలీసుని చేసిందే నేను. ఈ శివయ్యకి ఆదరించడమే కాదు, అంతం చేయడమో తెలుసని వాడికి తెలియాలి. ఆ యూనిఫామే లేకపోతే కాళ్ళ దగ్గర పడుంటాడు కదా, తాకింది నిప్పని తెలియాలి.
వదులుంటే కడుక్కునే చేత్తోనే సెల్యూట్ కొట్టించేవాడు. శక్తి పేరు వింటేనే మండుతోంది కదా. ఇప్పుడు వాడు శక్తి ఏసీపీ. వాడు పద్ధతి ప్రకారం చదివి పాస్ అయి పోలీస్ అవ్వలేదు. శివయ్య పవర్ యూజ్ చేస్తే అయ్యాడు. తీసి చూడు, అన్ని రికార్డులు ఫ్రాడ్. నీ చేతి నరికినప్పుడు నొప్పి అనుభవించుంటావు. బదులుగా ఏం చేయబోతున్నావు? శక్తిని పిలువు. శక్తి, మీ చేతి నరికింది నేనే. ఫ్రాడ్ చేసి లోపలికి వచ్చాను. కాకి చొక్కాకి మరక అంటకూడదు అంటారు, కానీ ఒక మరకే కాకి చొక్కా వేసుకుంటే తీసేయండి. నన్ను పోలీసు ఉద్యోగం నుంచి తీసేయండి. శక్తి, నీకు పోలీస్ అవసరం ఉందో లేదో, పోలీస్కి నీలాంటి వాడి అవసరం ఉంది. నువ్వు పరీక్షలో ఫెయిల్ అయ్యుండొచ్చు, బట్ పోలీస్గా నువ్వు పాస్ అయిపోయావు. తండ్రిని కూడా చూడవని నాకు తెలుసు. ఇప్పటి నుంచి నువ్వు ఏసీ కాదు, యు ఆర్ ప్రమోటెడ్ యాజ్ టీసీ. నా ఒక చేతిని నరికావు, ఇంకో చేయిగా నువ్వున్నావు. ఎవ్వరినీ వదలకు. గో హెడ్. అయ్యా, క్వారీలో మైన్స్ ఆఫీసర్ ఒప్పుకోవట్లేదట. ఏంటయ్యా, గవర్నమెంట్ ఏమైనా గాజులు తోడుకుందనుకున్నావా? గ్రానైట్ ని తవ్వి తీస్తారు, నువ్వు ఇక్కడ పూడ్చిపెట్టావు. విషయం పొక్కితే మొహానికి ముసుగేసుకుని టీవీకి పోజ్ ఇవ్వాల్సి వస్తుంది, తెలుసు కదా? అన్నా, ఏదో ఆశిస్తున్నాడు అనుకుంటా. నేను మాట్లాడతా. నీకేం కావాలో చెప్పు చేస్తా. అదేం కుదరదు. అయ్యా అయ్యా, ఇందులో నా తప్పే లేదు. ఆయనే సగం సగం పంచుకుందామన్నాడు. మన మూర్తి లాంటి వాడిని శత్రువు ఎదురుగా ఉన్నా పర్వాలేదు, కానీ ద్రోహి మాత్రం పక్కనే ఉండకూడదు. రేయ్, ఏంట్రా నిన్ను లేపేసినట్టుగా వణికిపోతున్నావు? లేపేస్తాను. ద్రోహం చేస్తే లేపేస్తాను, ఎవరినైనా సరే. మూడు తరాల నుంచి వస్తున్న ఆస్తాయి. ఆ ప్లేస్ లో ఒక షాపింగ్ మాల్ కట్టచ్చునా? క్షమించండి అయ్యా, ఇవ్వటం వీలు పడదయ్యా. వెళ్ళి ఖాళీ చేయించండి. సరేనన్నా. కూడా 4 పోలీసులు తీసుకెళ్ళండి. ఉప్పు కప్పు రంబు నొక్కొలిక నుండు. కోలుకోవటం చాలా కష్టం. కొంచెం తాగు బాబు. ఉండమ్మా, నాకొద్దమ్మా. అంకుల్, అంకుల్, ఎందుకు
నాకు అమ్మ నాన్న లేవడం లేదు. చచ్చిపోయారా? లోపల తమ్ముడు పాపాయి ఉందని అమ్మ చెప్పింది. వాడు లేచి నాతో ఆడుకోవడానికి రాడా? ఇక్కడ నుంచి చూడమ్మా, దగ్గరికి వెళ్ళొద్దు. తినే అన్న వేడిగా ఉంటేనే తట్టుకోలేడే, ఇంత వేడి ఎలా తట్టుకున్నాడో నా బిడ్డ. దేవుడా, పండంటి బిడ్డని ఇలా పొట్లం కట్టి పడేశారు. చివరి చూపు కూడా దక్కకుండా చేశారే భగవంతుడా. అయ్యో అయ్యో. చచ్చిపోయారా? వేడిగా ఉంటేనే తట్టుకోలేడే, ఎంత వేడి ఎలా తట్టుకున్నాడో నా బిడ్డ. చెవులు మూసుకున్నా ఏడుపులు వినిపిస్తాయి. ఏంటి ఆరిపోయిందనుకున్నావా? ఇంకా మండుతోంది. కన్నవాళ్ల గుండెల్లోనూ వాళ్ళ మనసుల్లోనూ. ఏ కారణం వల్ల నువ్వు పోలీసుల్ని ద్వేషిస్తున్నావో నాకు తెలీదు, కానీ ఇప్పుడు జరిగిన తప్పుకి నువ్వు పోలీసు అవడమే కారణం. పోలీస్ అంటే పడదు, కాకి అంటే నచ్చదు అంటుంటావే. ఇప్పుడు నీ మొహాన్ని ఒకసారి అద్దంలో చూసుకో. నువ్వు నీకే నచ్చవు. ఏమైంది నాన్న? ఏంటి శక్తి? పద, హాస్పిటల్కి వెళ్తాం. పద. నువ్వేనా? నువ్వేనా? చెప్పు, ఎవరు? మీ నాన్నే చేయమన్నారు. మా నాన్నకి నాకు మధ్యలో ఎవడు ఎవడు?
అవునరా, నీ బాబు కాదురా, కానీ వాడెవడో నువ్వు కనిపెట్టావురా. శక్తిని లేపేశాను, కానీ అమౌంట్ చాలదు. అనుకున్న దానికంటే 10 లక్షలు ఎక్స్ట్రాగా కావాలి, లేదంటే నీ గురించి చెప్పేస్తాను. నేను పసుపు తోటలో పాడుబడ్డ మిల్లులో ఉన్నాను. కొట్రా గ్రూప్ మెసేజ్. ఇప్పుడా ఒకడొస్తాడు కదా, రా రా. ఇంకానయ్యా కొంచెం ఉంటే మిస్ అయ్యేవాడు. ఆడిని లేపేశావునా?